ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు ఈరోజు తన దివ్యమైన వాక్యముతో వాగ్దానం ఇస్తున్నటువంటి మాట ఏదై ఉన్నదంటే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఆ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి ఈ మాట యాకోబుని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్తున్న టైంలో యెహోవా దేవుడు అతన్ని దర్శించి, ఒకరోజు రాత్రి అయిపోయిందని పొద్దుగుంకినదని అతను అక్కడ పడుకొని నిద్రపోవడానికి ఉపక్రమిస్తుండగా అక్కడున్న రాళ్ళల్లో ఒకటి తీసుకొని తన తల్లగడగా చేసుకొని అక్కడ పండుకున్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి దాని కొన ఆకాశమునంటి ఉంది. అంటే భూమి మీద నుంచి ఆకాశం వరకు ఆయన నిచ్చెన ఉన్నప్పుడు దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ తర్వాత యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన, తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు యాకోబు దగ్గర. నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను అని దేవుని అతనితో మాట్లాడుతూ ఉన్న టైంలో, నీ దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు అని దేవుడు అతనితో మాట్లాడుతూ తన ప్రణాళిక వివరిస్తున్నాడండి. ఆ తర్వాత భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ ద్వారా, నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు అని అప్పుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని కృపలో వర్ధిల్లుతూ అనేక కార్యములు నువ్వు పొందుకొని కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ నిలబడి ఉన్న నీతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? యాకోబు ఎటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చాడో మనకందరికీ వాక్యం చదివినా, నేర్చుకున్నా, తెలుసుకున్నా, విన్నా మనకందరికీ కూడా తెలుసండి యాకోబు పరిస్థితి. కాబట్టి ఆ యాకోబును బట్టి దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? యాకోబుకు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనం ఎలా ఉంది? భూమి మీద నిచ్చెన ఆన్చబడి ఉండగా దాని కొన ఆకాశములో ఉందంటండి. దానికి పైగా పరలోక తండ్రి నిలబడి ఉన్నాడంట యెహోవా దేవుడు. అయితే అతను మాట్లాడుతూ తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు యాకోబు దగ్గర. ఏమని? నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను అని యాకోబుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఉన్నావు చూడు, ఈ స్థలాన్ని మొత్తము నేను, ఈ భూమిని నీకును నీ సంతానమునకును నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడుతూ ఆ తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం ఏమై ఉంది? ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. కాబట్టి దేవుడు అతనితో కంటిన్యూగా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను బాబు, మీ నాన్నకు తోడై ఉన్నాను, యాకోబు దేవుడును నేను, ఇస్సాకు దేవుడను, అటువంటి నేను ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఉన్నావు ఈ ప్లేసు, ఇది నీకును నీ సంతానమునకును మరలా ఇచ్చేదనని నీకు నేను వాగ్దానం చేస్తున్నా. వాగ్దానము చేస్తూ ప్రతి స్థలమందు నువ్వు ఎక్కడెక్కడికైతే నువ్వు వెళ్ళబోతున్నావో, ఆ నిర్ణయం కలిగి ఉన్నావో, ఆ ప్రతి స్థలమందు నేనేం చేస్తున్నా? నీకు తోడై ఉన్నాను. నేను ప్రతి స్థలమందు నిన్ను ముందుగా తోడై ఉన్నాను. ఆ తర్వాత ఆయన చేసేది నిన్ను ఆ ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు, నువ్వు దేవునికి లోబడి దేవుని మాట వింటూ దేవుని యందు స్థిరముగా నిలిచి విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టి నీ భారమంతా దేవునికి అప్పగించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, యాకోబు అదే చేశాడు కదండి. ఆదికాండము 32వ అధ్యాయంలో అతను ఏం చేశాడు? అన్న వలన అతను వచ్చి ఎక్కడ చంపేస్తాడో ఏమోనన్న భయముతో అతను అక్కడికి వచ్చినప్పుడు ఒక నరుణ్ణి పట్టుకొని తెల్లవారేదాకా అతను పెనుగులాడుతున్నాడండి ప్రాణభయంతో. అప్పుడు ఆ దేవుడి దగ్గర పోరాడి గెలుచుకున్నాడు కాబట్టి అతను అన్న వలన దయ పొందాడు. కాబట్టి దేవుడు ఆ తర్వాత యాకోబు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్లేస్లోనికి అతను వచ్చేసరికి బెయేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వచ్చేసరికి పొద్దుపోయింది, చీకటి అయిపోయింది అని చెప్పి అతను అక్కడున్న ఒక రాయిని తీసుకొని తలగడలాగా తల కింద పెట్టుకొని అతను పడుకున్న టైంలో దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? నీవున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును నేను ఇస్తాను అని
నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి ఏం చేస్తాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. సో నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు చేసే ప్రార్థనలో కానీ, లేక నువ్వు ఉన్న స్థితిగతులలో దేవుడు నీకు తోడై ఉన్నాడా అది నువ్వు గ్రహించాలి. ముందు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటే, లేక నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు తోడై ఉంటే, లేక నువ్వు చేసే పనుల విషయంలో దేవుడు నీకు తోడై ఉంటే, నెక్స్ట్ ఆయన చేసేది నిన్ను కాపాడుచున్నాడు. ఆ నిన్ను కాపాడుతున్నటువంటి ఆ దేవుడు నిన్ను ఎక్కడికి ఏం చేస్తాడంట, మళ్ళీ నిన్ను తన ఆశీర్వాద స్థలంలోనికి నిన్ను నడిపించి, ఎక్కడ ఏం కోల్పోయి ఉన్నావో, ఎవరి ద్వారా కోల్పోయి ఉన్నావో, ఎవరి ముందు నువ్వు తలదించుకొని నిలబడుతున్నావో, ఎవరి ద్వారా నువ్వు ఆశీర్వాదం చూడలేక కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, అక్కడికి దేవుడు నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతూ మరలా ఆ దేశానికి నిన్ను నడిపిస్తాడంట. ఆ స్థలానికి నిన్ను నడిపించి దేవుడు ఏం చేస్తున్నాడు, రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడువనని దేవుడు సెలవిస్తున్నాడు. సో దేవుని మాటను, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా తీసుకుంటున్నావు? దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చిన, నువ్వు ఉన్న స్థితిని బట్టి ఒక వాక్యముని నీకు ఒక ఆయుధముగా ఇచ్చి దానిని ధ్యానించమని చెప్పినప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావు? మనలో ఉన్న మెయిన్ మిస్టేక్ అదేనండి. ఒక వాక్యం నాకు ఒక ఆయుధముగా దేవుడు ఇచ్చాడు, దాన్ని ధ్యానించమన్నాడు అన్నానంటే నేనేం చేస్తాను, ఆ వాక్యం తీసుకుంటాను, కానీ ప్రార్థన చేసే సమయంలో దాన్ని పెడతాము, అది నిజంగా మనకు వస్తుందో లేదో తెలియదు, రాదు అన్న ఆలోచనతోనే, ఇది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అన్న ఆలోచనతోనే మనం ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ లేదు నిజంగా దేవుడు నాకు ఇస్తున్నాడని నువ్వు అనుకున్నా, దాని కొరకు కనిపెట్టగలిగినటువంటి సమయము, నిరీక్షణ, సహనము నీకుందా? ఆ స్థలములో యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటున్నాడండి. నిన్న మన పితరులతో ఉన్నాడు, ఈరోజు మనతో ఉన్నాడు, రేపు మన సంతానముతో, అంటే తరములను దీవించి ఆశీర్వదించే దేవుడు మనతో ఉన్నాడండి. ఆ దేవుడు సృష్టికర్త ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భూమిని, ఇక్కడున్న ఈ స్థలాన్ని, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడను, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడను. మెయిన్ ఈ మాట మర్చిపోతామండి మనం. అసలు ఎందుకు మర్చిపోతామో అర్థం కాదు. ఆ లోతులలో, ఆ విశ్వాసములో నువ్వు నిలబడితేనే కదా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం నువ్వు చూడగలవు. ఆ విశ్వాసమును, ఆ మర్మమును, ఆ జ్ఞానమును నీకు దేవుడు ఇవ్వగలడు కదా. అంతవరకు నువ్వేం చేయాలి, సహనము కలిగి, ఓర్పు కలిగి, దేవుడు ఇచ్చే సమయం వరకు నేను ఆయన ముందు నిందారహితముగా, నిష్కపటముగా, నీతి మూలముగా నేను ఆయన ముందు నడుస్తాను, అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు నిలబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబును పిలిచిన దేవుడు ఏమన్నాడు, భూమి మీద ఉన్న వంశములన్నీ నీ ద్వారా, నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడుదురు అని దేవుడు చెప్పాడు. ఈరోజు నీ ఆశీర్వాదం నీ దగ్గరే లేకుంటే రేపు నువ్వు నీ బిడ్డలకి ఏం ఆశీర్వాదం ఇస్తావు? ఈరోజు నువ్వు ఏ విశ్వాసమును కలిగి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? లేక గొప్ప విశ్వాసమును కలిగి దేవుని మీద ఆధారపడి నువ్వు చూస్తున్నావేమో. నా దేవుడు ఈరోజు నీకు జవాబిస్తున్నాడు. నిన్ను బట్టి భూమి మీద ఉన్న వంశములన్నీ నీ సంతానమును బట్టి, నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు అని దేవుడు సెలవిస్తూ ఆయన చెప్తున్న మాట, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, నిన్ను కాపాడుతున్నా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి నడిపిస్తున్నాను, కాబట్టి మరలా నీవు ఈ స్థలానికి వచ్చే విధముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన చెప్తున్న మాట, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడండి. నిన్ను విడిచిపెట్టని దేవుడు ఈరోజు నీ దగ్గర ఉన్నాడు. ఆ దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావు, అది జ్ఞాపకం చేసుకో. సోలిపోకు ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోకు, సొమసిల్లిపోకు, నీరసపడిపోకు. నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మరలా నిన్ను నేను రప్పిస్తాను నాన్న. నువ్వు ఏ స్థితిలో ఉండి తప్పిపోయి ఉన్నావో మళ్ళీ నిన్ను నా యొద్దకు నడిపించుకుంటాను. ఎందుకంటే నా వాగ్దానం నీ పట్ల ఉంది, దాన్ని నెరవేర్చేంత వరకు కూడా నిన్ను నేను విడువను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఉన్నతమైన ఆలోచన ప్రకారం ఆయన బిడ్డలమైన మనము కూడా ఆలోచనకు తగిన విధంగా జీవిద్దామండి. ఆ విశ్వాసంలో మనం ఎదుగుదాం. ఇటు కృపా వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఈ వాగ్దానము మన పట్ల నెరవేర్చి దేవాది దేవుడు మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.